కదిరి నియోజకవర్గ పరిధిలో కదిరి సబ్ డివిజన్ నందు జనవరి 1వ తారీఖున ఆరంభించిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ని చాలా ఎమ్మెల్యే గారు అందుకే మన ఎస్సీ గారికి మన జిల్లా ప్రజలందరి తరఫున సఫలీకృత ఇది మనం అభినందించక తప్పదు. 218 జిల్లాలలో కేవలం 26 కేసులు. उसके साथ जो आप लोग जो आए हैं मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। अल्लाह करे कि जो है हम सबको भी आकर जो है फ्यूचर में आराम से रहें और उसके साथ जो है हमारी जो ज़िंदगी नामाज़ुल ज़िंदगी हमेशा हमेशा के लिए आराम से रहे। यहाँ पर सब मेरे माँ बहना है, आप लोगों से मैं यही दरख्वास्त करता हूँ कि आप जो है आने वाली ज़िंदगी के अंदर आराम से ज़िंदगी गुजारें। आपके अड़स पड़ोस में कोई ऐसी आवाज़ें करें तो उनको समझाएँ। పోలీస్ శాఖ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి కొన్ని సామాజిక స్పృహ ఉన్నటువంటి కార్యక్రమాలు సత్యసాయి జిల్లాలో ఎస్పీ గారు నిర్వహిస్తున్నటువంటి తీర్పును నిజంగా అభినందనీయమని చెప్తాను. ఈ రోజున దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కదిరినే తీసుకొని గతంలో ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, విమెన్ ట్రాఫికింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి అటువంటి ప్లేస్నే పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటిసారి ఇక్కడ ఇన్నోవేటివ్ ఇంప్లిమెంట్ చేయడం అనేది నియోజకవర్గానికి మంచి చేసేటువంటి కార్యం. ఎందుకంటే పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం వ్యయ ప్రయాసాలకు వీళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులతో దూరం అయిపోయేసి కొట్లాడుకొని దానికి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్స్‌ప్లాయిటేషన్ గురయ్యి ఇబ్బంది పడి వాళ్ళ జీవితాన్ని కుటుంబాన్ని చిత్రం చేసుకునే పరిస్థితి నుంచి పోలీస్ శాఖ వారు కేవలం అధికారం కాకుండా కఠినంగా కాకుండా మనసుతో ఆలోచించే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు ఒకసారి ట్రాక్ రికార్డ్ చూసినా లేదంటే కేస్ స్టడీ కింద అబ్జర్వ్ చేసిన గత సంవత్సరం ఏదైతే క్యాలెండర్ ఇయర్లో 56 కేసులు ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ అయింది, అదే ఈ క్యాలెండర్ ఇయర్కి వస్తే 24 దగ్గర. అంటే పోలీసు వారు పనిచేస్తున్నారన్న దానికి వీళ్ళు ఆలోచిస్తున్నటువంటి తీరు సరైనదని చెప్పడానికి ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజలందరి తరఫున పోలీస్ శాఖకు ప్రత్యేకించి ఎస్పీ గారు వారి సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మిగతా నియోజకవర్గాల వారు కూడా దీన్ని వారి వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకోగలిగితే ఇంకా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కుటుంబాలు కలుసుకోవడమే కాదు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా వాళ్ళు బయటపడతారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవనం వెలిగించకుండా వాళ్ళ బాల్యము చిదిమేయకుండా చిత్రం కాకుండా కాపాడేటువంటి పరిస్థితులు పోతారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అనేది పోలీస్ శాఖ వారు సామాజిక స్పృహతో చేయడం అనేది మొట్టమొదటిసారిగా గమనిస్తూ ఉన్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కన్సర్న్ అనేది పేదవాళ్ళ గురించి కానీ ప్రజల గురించి కానీ కేవలం రాజకీయ నాయకులకే కాదు అన్ని వర్గాల అధికారులకు కూడా ఉంటే ఎంతటి మంచి ఫలితాలు ఇస్తుందో ఈ కేసు ఒక ఉదాహరణ. సత్యసాయి జిల్లా ప్రజలందరికీ నమస్కారం. సో మన సత్యసాయి జిల్లా పోలీస్ తరఫు నుంచి కౌన్సిలింగ్ సెంటర్స్ ప్రతి ఒక్క సబ్ డివిజన్లో స్టార్ట్ చేయడం జరిగింది. కదిరి సబ్ డివిజన్లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే భార్య భర్త సమస్యలు, అది కాకుండా ఆడవాళ్ళు సమస్యలు ఏదైనా ఉందంటే వాళ్ళు పోలీస్ అప్రోచ్ అయినప్పుడు మనము లీగల్ పరంగా ఫస్ట్ వెళ్లకుండా ఎంపతితో పాటు ఫ్యామిలీ రిలేటెడ్గా వాళ్ళు కలిసి ఉండాలనే ఉద్దేశంతో పాటు కౌన్సిలింగ్ సెంటర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో లీగల్గా క్వాలిఫై అయిన ఆర్బిట్రేటర్స్, తర్వాత ఎన్జిఓస్ రెడ్ సమస్య, అది కాకుండా పోలీస్ తరఫు నుంచి, తర్వాత అదేవిధంగా మత పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఏ పెళ్లి సంబంధించిన ఒక
ఒక భార్యాభర్త సమస్య వచ్చినా ఫస్ట్ ఈ కౌన్సిలింగ్ సెంటర్లో వాళ్ళు కౌన్సిలింగ్ 3 times ఇచ్చిన తర్వాత కూడా ఆ ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే మనం ఎఫ్ఐఆర్కి వెళ్తాం అన్నమాట. దీనివల్ల మనం దాదాపు 36 ఫ్యామిలీ వరకు 40 ఫ్యామిలీ వరకు కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళని కల్పించడం జరిగింది. ఈరోజు కల్పించిన వాళ్ళందరికీ ఈరోజు ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా మన సత్యసాయి జిల్లా ప్రజలందరికీ కూడా మన పోలీస్ తరఫు నుంచి ఏ విధమైన కౌన్సిలింగ్ ఇచ్చేసి అంటే డైవర్షన్ పదం కాకుండా అందరూ కూడా లైఫ్లో కలిసి ఉండాలన్న ఉద్దేశంతో పాటు ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కూడా ఈరోజు మనం ఈ కదిరి సబ్ డివిజన్లో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది.